హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి కోసం అన్నమాట. మనం అంటే టైప్ వైజ్ ఓకే, మ్యాథమెటిక్స్లో టైప్ వైజ్ అనేది మనం ఈరోజు డే 5 అన్నమాట. అంటే మనం ఒక 100 టైప్స్ లేకుంటే ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ఎగ్జామ్ అయ్యేంత వరకు మనం ఒక్కొక్క టైప్ అని తీసుకొని మనం డైలీ డిస్కస్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ నేను 4 టైప్స్ అనేది చెప్పడం అనేది జరిగింది. ఆ 4 టైప్స్ ఎవరైతే చూడకుంటే ఆ వీడియోస్ అనేది చూడండి అన్నమాట. ఇవి ఆల్మోస్ట్గా క్వశ్చన్ వస్తాయి ఫ్రెండ్స్, ఓకేనా. ఇలాంటి టాపిక్స్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. అయితే మీరు ఈజీగా ఈ సిరీస్ని ఫాలో అయితే 10 నుంచి 15 మార్క్స్ అనేది మీరు గెయిన్ చేసుకోవచ్చు. ఈ సిరీస్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఫ్రెండ్స్, మ్యాథ్స్ అయితే ఎవరికి రాదో వాళ్ళకు, ఓకేనా. మ్యాథ్స్ అంటే నాకు భయం లేదు, ఇది ప్రత్యేకంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం చెప్పడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈరోజు మనం ఎల్సిఎం అనేది ఏ విధంగా తీయాలా. ఈ ఎల్సిఎం ఫస్ట్గా మీకు రావాలంటే ఫ్రెండ్స్, మీరు చేయాల్సిందంటే మీకు టేబుల్స్ కన్ఫామ్గా రావాల్సిందే, ఓకేనా. టేబుల్స్ వస్తేనే మీరు ఈజీగా అనేది ఎల్సిఎం అనేది చేయొచ్చు. అదేవిధంగా బేసిక్ ఎట్లా చేసుకోవచ్చు, అదేవిధంగా అంటే ఈజీగా ట్రిక్స్తోనే ఏ విధంగా చేసుకోవచ్చు అలాంటి అవి మాత్రం చెప్తాను ఫ్రెండ్స్, ఓకేనా. ఫస్ట్ మనం చూసుకుంటే అంటే మనకు టేబుల్స్ వస్తేనే మనం చెప్పొచ్చు. ఎల్సిఎం అంటే ఏంటి ఫ్రెండ్స్, లీస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఓకేనా. లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు 24 అండ్ 43, 42, 56 ఈ 24, 42, 56 కదా, 24, 42 అండ్ 56 వీటి యొక్క ఎల్సిఎం ఏంటంటే, ఇప్పుడు ఇవి అన్నీ కూడా ఒక చిన్న సంఖ్య అనేది తీసుకోవాలి మనం. ఆ చిన్న సంఖ్య వీటితోని మూడుతో కూడా డివిజిబుల్ అనేది కావాలి. దాన్నే మనం లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని అంటాం, ఓకేనా. లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు మనం ఆప్షన్ నుంచి కూడా పోవచ్చు, ఓకేనా. ఆప్షన్ నుంచి కూడా మనం పోవచ్చు అండ్ ఎందుకంటే మనకు తెలిసి ఉండాలి ఫస్ట్. ఇప్పుడు 156 చూడండి, 156 24లో పోతుందో పోదు, 42 అనేది పోదు. 2 టైమ్స్ చూడండి, 56 ఇంటూ 2 టైమ్స్ అంటే 112 వస్తుంది. 112 అనేది 2 దీంతో పోతుందా, 46 అంటే 92 పోదు. కాబట్టి మనం ఫస్ట్ బేసిక్ మెథడ్ చూసుకుందాం. బేసిక్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ మనం చిన్నప్పటి నుంచి చెప్పిందే, అంటే కాసాగు తీయడం ఎట్లా అనేది చిన్నప్పటి నుంచి ఏ విధంగా చెప్పారో తెలుసుకుందాం. ఫస్ట్ మీరు ఇక్కడ రాసుకోండి, 24, 42 అండ్ 56 ఇవన్నీ కూడా మనకు 2 టేబుల్స్ అనేది పోతాయి ఫ్రెండ్స్. 2 టేబుల్స్ రాసుకోండి ఇక్కడ. 24 ఎంత, 12 2 24, 12 21 42 అండ్ 56 అనేది 28. ఇవి అన్నీ కూడా 3 టేబుల్స్లో పోతాయి ఫ్రెండ్స్, ఓకేనా. 3 టేబుల్స్లో పోతాయి. 3 4 12, 3 7 21, ఓకే. 28 అనేది పోదు కాబట్టి ఇక్కడ ఇట్లనే రాసుకోండి, ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకోండి ఇంకా 4 టేబుల్స్ చూడండి. ఇక్కడ 4 1 4, 4 7 4 7, ఓకేనా. లాస్ట్ ఇప్పుడు మిగిలింది మనకు ఏంది, 7 7 7 7, ఓకేనా. ఇది చూడండి, 2 3 6 6, 2 3 6 6 ఇంటూ 7, ఓకే. 6 ఇంటూ 7 ఎంత, 42, 42 ఇంటూ 4, 42 ఇంటూ 4 ఎంత, 168, ఓకేనా. 168 అంటే మనం 42 ఇంటూ 4 168 ఇట్లా. 42 ఇంటూ డబుల్ ఎంత, 84, 84 డబుల్ ఎంత, 168. ఇప్పుడు చూడండి, 168 24 టైమ్స్ పోతుందా, 168 24 టైమ్స్ పోతుందంటే చూడండి ఒకసారి. 24 3 72, 74 అంటే 144 కదా. 72 ప్లస్ 72 ఎంత, 144, 144 ప్లస్ 24 ఎంత, ఆల్మోస్ట్గా 7 టైమ్స్ అనేది 168 అనేది పోతుంది. అదేవిధంగా ఇది 42 చూడండి, 42 హౌ మెనీ టైం పోతుంది, 42 2 టైమ్స్ అంటే 4 టైమ్స్ 168 అనేది పోతుంది. అదేవిధంగా 56 3 టైమ్స్తోనే 168 అనేది పోతుంది. ఈ విధంగా మనం అంటే ఈజీగా మనం చేసుకోవాలంటే ఈ విధంగా చేయాలి, బేసిక్ మెథడ్ అన్నమాట. ఇంకొక టాపిక్ మనం ఇంకొకటి చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది బేసిక్ అన్నమాట. బేసిక్ అంటే మనం ఈజీగా అంటే ఎగ్జామ్లో వితిన్ ఒక 20 సెకండ్స్ నుంచి 30 సెకండ్స్లో మనం చేసుకోవాలంటే ఫస్ట్ ఈ నెంబర్స్ని మనం గమనించాలన్నమాట. ఫస్ట్ అతను ఇచ్చిన నెంబర్స్ని కన్ఫామ్గా ఇచ్చిన నెంబర్స్ మల్టిప్లై అంటే హైయెస్ట్ ఉంటుంది చూడు, ఈ హైయెస్ట్ నెంబర్ యొక్క మల్టిప్లై అనేది కింద ఆప్షన్లో ఇచ్చిండని చూడాలి. ఫస్ట్
హైయెస్ట్ నెంబర్ అంటే 56 1 ద 56, 56 2 ద 112, 56 3 ద 50 3 ఎంత 150, 150 ప్లస్ 6 3 ఎంత 18, 150 ప్లస్ 18 ఎంత 168. ఈ విధంగా ఈ క్వశ్చన్స్ అనే ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చింది కాబట్టి ఇది మనకు మినిమం లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే 168. ఈ క్వశ్చన్ ఎక్కడ వచ్చింది ఆర్ఆర్బి గ్రూప్ డిలో రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంకొక క్వశ్చన్, ఈ క్వశ్చన్ అనేది మీకు హోంవర్క్ అన్నమాట, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు 70 అనేది ఇక్కడ ఉంది, 70 అనేది అన్నిటితో పోతుంది, 700తో పోతుంది, ఇక్కడ 28తో పోతుంది, ఇక్కడ 420తో కూడా పోతుంది. కానీ ఇక్కడ మనం ఒకవేళ చూసుకుంటే ఇక్కడ మీరు చూడండి, ఇది 700తో ఆల్మోస్ట్ ఎవరు పెద్ద నెంబర్ చూసి 700 అని పెడతారు, కానీ 700తో పాటు 28 and 42 కూడా పోవాలి. అది క్వశ్చన్ అన్నమాట. అయితే ఇది మీరు కామెంట్ రూపంలో దీని ఆన్సర్ అనేది మీరు తెలియజేయండి, ఓకేనా ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ టైప్ మనం చూసుకుంటే ఒక నెక్స్ట్ టైపు ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. లీస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఓకేనా. లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే మనం తీసుకోవాల్సింది ఏంది, పెద్ద నెంబర్ మనం తీసుకోవాలి. ఆ పెద్ద నెంబర్తో మనకు ఉన్న నెంబర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా 8 అనేది ఎల్సిఎం ఉంది ఫ్రెండ్స్, 2 and 3 and 2 4 and 8ల ఎల్సిఎం ఏదంటే మనం 8 అని చెప్పొచ్చు, ఓకేనా. 8 ఎల్సిఎం ఆఫ్ ది 2 4 8. అయితే మనం 8 ఈ ఎల్సిఎం వచ్చింది కదా, ఈ ఎల్సిఎం అనేది 2తో పూర్తిగా భాగించాలి, అంటే శేషం 0 రావాలని. 4తో భాగిస్తే కూడా 8, 4తో భాగిస్తే 8, శేషం అనేది 0 వస్తుంది. 8తో భాగిస్తే కూడా 0 వస్తుంది. అదేవిధంగా దీంట్లో కూడా చూడండి, అంటే మనం తీసుకోవాల్సింది ఏంది, పెద్ద సంఖ్య, ఓకేనా. లీస్ట్ కామన్ ఫ్యాక్టర్, అందుకని పెద్ద సంఖ్య తీసుకోవాల్సింది ఏంది, మనం ఏదైతే వీటిని ఆల్మోస్ట్గా పోతుందో. ఇప్పుడు 16 కూడా తీసుకోవచ్చు, కానీ ఆప్షన్ ఇట్లా కూడా వస్తాడు, 8 16 ఇట్లా 2 and 1 and 2. కానీ మనం చెప్పుకోవాలంటే ఏంది, 8 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అప్పుడు 8 ఈజ్ ద రైట్ ఆన్సర్. 16 కూడా అవుతుంది, కానీ మనకు లీస్ట్ కామన్ ఫ్యాక్టర్, అది మనం లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, 2 పవర్ ఆఫ్ 4 ఉంది. అదేవిధంగా 2 పవర్ ఆఫ్ 4 అండ్ 3 పవర్ ఆఫ్ 4 అండ్ 5 పవర్ ఆఫ్ 3. ఇంకొకటి ఏమి ఇచ్చిండు, 2 పవర్ ఆఫ్ 2 అండ్ 3 పవర్ ఆఫ్ 6 అండ్ 5 పవర్ ఆఫ్ 5 అండ్ 7 పవర్ ఆఫ్ 2. అంటే ఫ్రెండ్స్ మనం ఫస్ట్ దీనికి చూసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఇవి రెండింటిని కూడా మనం కంపారిజన్ చేయాలన్నమాట. కంపారిజేషన్ మనం కన్ఫామ్గా చేయాలి. అయితే ఇప్పుడు 2 పవర్ ఆఫ్ 4 ఉంది కదా, ఇక్కడ రెండు పార్ట్లో మనం ఇచ్చింది 2 పవర్ ఆఫ్ 4, ఇక్కడ 2 పవర్ ఆఫ్ 2 ఇచ్చిండు, ఇక్కడ 2 పవర్ ఆఫ్ 4 ఇచ్చిండు. అయితే మనం ఈ రెండిట్లో ఇట్లా ఇచ్చినప్పుడు మనం పెద్ద సంఖ్య ఏముంది, 2 పవర్ ఆఫ్ 4 ఉంది. ఇక్కడ 2 పవర్ ఆఫ్ 4 అనేది మనం ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు 2 పవర్ 2 అండ్ 2 పవర్ 3 నుంచి కామన్గా ఉన్నది 2 పవర్ ఆఫ్ 4. అంటే 2 పవర్ ఆఫ్ 2 తీసుకోవచ్చు సార్. అంటే ఇప్పుడు 2 పవర్ ఆఫ్ 2 తీసుకున్నాం అనుకో, 2 పవర్ ఆఫ్ 4 డివైడెడ్ బై 2 పవర్ ఆఫ్ 2 2 పవర్ ఆఫ్ 2 డివైడెడ్ బై 2 పవర్ ఆఫ్ 4 అంటే మోస్ట్లీగా పోదు కదా, పోదు. కాబట్టి మనం 2 పవర్ ఆఫ్ 4 అనేది తీసుకోవాలి. మనం తీసుకోవాల్సింది ఇప్పుడు 2 పవర్ ఆఫ్ 4, దీంట్లో 2 పవర్ ఆఫ్ 3 పవర్ ఆఫ్ 4 అండ్ 3 పవర్ ఆఫ్ 6. దీంట్లో పెద్దది ఏముంది, 3 పవర్ ఆఫ్ 6. అదేవిధంగా ఈ 5 పవర్ 3 5 పవర్ ఆఫ్ 5, పెద్దది ఏముంది, 5 పవర్ ఆఫ్ 5. ఇప్పుడు లాస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు 7 పవర్ ఆఫ్ 2 అనేది ఫస్ట్ దాంట్లో లేదు, కాబట్టి సెకండ్ దాంట్లో 7 పవర్ ఆఫ్ 2 అనేది ఉంది, కాబట్టి మనం 7 పవర్ ఆఫ్ 2 అనేది తీసుకోవాలి. ఇది అన్నమాట. ఇది మనకు ఈ దీనికి ఒక ఎల్సిఎం ఉంది. ఏది ఫ్రెండ్స్, 2 పవర్ ఆఫ్ 4, 2 పవర్ ఆఫ్ 4, 3 పవర్ ఆఫ్ 6, 5 పవర్ ఆఫ్ 4, 7 అంటే డి ఆన్సర్ అనేది వస్తుంది. ఇది ఎన్టీపీసీ స్టేజ్ ఫస్ట్లో షిఫ్ట్ 1లో అనేది రావడం అనేది జరిగింది. ఇంకొక క్వశ్చన్ ఉంది ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్స్ మీరు ఇది చూడండి. ఇప్పుడు ఎల్సిఎం అంటే ఇప్పుడు ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 1 అని ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2ని మనం ఎక్స్ ఉందని అనుకున్నాం, 2 ఎక్స్ ప్లస్ 1 అంటే ఇప్పుడు 2 ప్లస్లో 2 ప్లస్ 1 అంటే 3. అంటే ఇప్పుడు మనకు ఎల్సిఎం ఏమొస్తుంది, 2 పవర్ ఆఫ్ 3 అంటే 2 ఇంటూ 3 అంటే ఏముంది, 6 ఆన్సర్ అనేది. అంటే మనం ఏం చేస్తున్నాం, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అంటే ఆన్సర్ ఏంది, బి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అట్లా అన్నమాట. ఇంకొక ఆప్షన్ మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను ఫ్రెండ్స్, 2 పవర్ ఆఫ్ 5 ఇంటూ 2 పవర్ ఆఫ్ 7 3 పవర్ ఆఫ్ 8. ఈ విధంగా ఉంటే
3 పవర్ ఆఫ్ 9 2 పవర్ ఆఫ్ 8 ఉందనుకో, ఈ రెండింటి యొక్క ఎల్సిఎం ఏంది మీరు కామెంట్ రూపంలో చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.